బాబా ఈసారి ఎన్నికలు దాదాపు 80% పైగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పోలింగ్ శాతం నమోదైంది. గతంలో 72%. అంటే ఏంటి ఈసారి ప్రజల్లో ఒక మనం ఓటెయ్యాలి అనే బాధ్యత ఎందుకొచ్చిందంటావు? ఏంటి ఎలా చూడాలి ఇదంతా? బాధ్యత అనేటువంటిది అవతల వ్యక్తిని బట్టి యువతల వాడు వచ్చి దాన్ని హ్మ్. స్టాండర్డ్ చేసుకుని నిలబెట్టుకుని చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తారు. హ్మ్. ఎక్కడెక్కడి నుంచో ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి హ్మ్. ఓటు కోసం హ్మ్. అంత గట్టిగా ఉండి వేశారు. హ్మ్. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అది. అవును. ఏం చేస్తున్నాడో ఏంటో వాళ్ళకే తెలియదు. హ్మ్. ఎక్కడ చూసినా రౌడీయిజం. హ్మ్. ఏం చేయాలో తెలియదు. హ్మ్. ఓడిపోతున్నామని కక్ష. హ్మ్. అది వచ్చిన జనం కూడా అవును. మనకి సాంప్రదాయ పద్ధతిగా చక్కగా బాధ్యతగా హ్మ్. నిబద్ధతతో హ్మ్. చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. ఇక ఈసారి ఓటైపోతే రాష్ట్రాన్ని కూడా కాపాడుకోలేమనే ఒక అభద్రతా భావం అంటారా? అది బట్టి గ్యారంటీ. హ్మ్. అప్పుడు హ్మ్. నువ్వు పడిపోయే పరిస్థితులు ఉండవు. ఏ డాక్టర్ దగ్గరికే వెళ్ళి ముందేసుకుంటేనే కదా నిలబడేది. అవును. నిజమే. ఇది కూడా అదే. హ్మ్. ఆ ఉద్దేశంతోనే హ్మ్. మనం అందరూ వచ్చి మనం నిలబెట్టుకోవాలి హ్మ్. అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రతి వాడు వచ్చి వేశారు. మరి ఏ ఉద్దేశంతో బాబా 2019లో నేను ఉన్నాను, విన్నాను, నేను ఇక్కడే చూస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఇల్లు కట్టుకున్నాను, ఇన్ని మాటలు మరి ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆ రోజున ఆయన? ఎందుకంటే నాన్న జనం కూడా హ్మ్. ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నారు. హ్మ్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చక్కగా చేశాడు. అవును. దాంట్లో పొరపాటు ఏం లేదు. కానీ అకస్మాత్తుగా చనిపోయాడు. అవును. దాని గురించి ఎవరు ఇప్పుడు ఆ చెప్పలేం. తండ్రిని చూసే చాలా మంది ఓట్లేసారు కాదంటలా. అయ్యా మరి ఈ రోజు తల్లి, చెల్లి మరి వీళ్ళంతా పరిస్థితి? ఇది రాక్షసత్వం అండి. హ్మ్. ఇప్పుడు అందరూ వచ్చారు, చెట్టుకి 4 కాయలు ఉంటాయి. అవును. 4 ఒక రకంగా ఉంటాయా? ఉండవుగా? ఇది దరిద్రపది. హ్మ్. ఆ కాయ అనేటువంటిది ఇత్తనం, చెడు ఇత్తనం. హ్మ్. అందుకుని హ్మ్. వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. హ్మ్. ఏంటి హ్మ్. ఎంత కష్టపడి నిన్ను పైకెక్కిస్తే నిన్న మొన్న వాళ్ళ అమ్మగారు కూడా ఏదో అవును మాట్లాడింది. చెప్పింది. మరి షర్మిలని ఖచ్చితంగా గెలిపించండి ఆడబిడ్డ. ఆ, రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ షర్మిలనే గెలిపించండి. అందుకే తప్ప జగన్మోహన్ రెడ్డి మాట గురించి అసలు పట్- మాట్లాడలే ఆవిడ. అవును పట్టించుకోవద్దండి. అవును. ఒక రకంలో ఒక మాటలో కూడా హ్మ్. ఎందుకంది అవును. తల్లి అంత ఆవేదనలో పడింది అంటే హ్మ్. తత్మజ్ఞానం ఏంటంటే హ్మ్. ఆ చెప్పిన మాటలకి ఒక రకమైనటువంటి ఉత్సాహంతో తండ్రి కొడుకు చేస్తాడనేటువంటి భావంతో అవును. నమ్మకంతో. నమ్మకంతో హ్మ్. వాళ్ళు ఆ ఓట్లు వేసి నేను ఉన్నాను, హ్మ్. నేను చూస్తాను హ్మ్. మీకు ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకసారి నన్ను చూడండి హ్మ్. అనేటువంటి డైలాగ్స్ చెప్పేటప్పటికి అవును. జనం నమ్మారు. ఎన్నికలు ఇంత ప్రశాంతంగా ముగిసిన తర్వాత మరి ఎందుకు బాబాయ్ చాలా చోట్ల గొడవలు మనం చూస్తాను మీ ఫోన్లో కూడా చూసుంటారు నాకు తెలిసి ఇనప రాడ్లు బీరు బాటిల్స్ ఈ సీసాలతో అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఉందంటారు ఈ రోజున తిరుపతిలో ఒక పులివర్తి చిన్న అని చెప్పి ఒక టీడీపీ నాయకుడి మీద ఆయన ప్రాణాలకే ముప్పు ఉందేమో అనే తరహాలో అంత దాడులు చేయడం న్యాయం అంటారు సబబేనంటారా? అది మానవత్వం ఉండాలి. ఉమ్, ఇప్పుడు అవతలాడికి కూడా యువతలాడి మీద మానవత్వం ఉండాలి. రేపు పొద్దున్న మనం ఏంటి అవును. ఈ పార్టీలు ఉంటాయో పోతాయో ఏ పార్టీ వస్తుందో ఎవరికి తెలియదు. అవును. అట్లాంటప్పుడు మనం ఒకసారి ఉండి ఉమ్, సమన్వయంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత మంచి మనకు చెడు ఉంది. ఆలోచించుకుని వెళ్ళాలి. ఆలోచించుకుని రేపు నీకు అవసరం అనుకో ఉమ్, ఇంటి పక్కన ఉండడం మనం సహాయపడాలి. అవును. ఆ ఉద్దేశంతో ఉండాలి. కానీ ఉమ్, ఆడేమైనా తీసుకొచ్చి పెడతాడా, అవును. ఈడేమైనా తీసుకెళ్తాడా, అవును. ఏంటి అసలు? సో మొత్తం మీద ఏం చెప్తారు బాబాయ్ ఈసారి ఎలక్షన్లు జరిగిపోయినాయి అయిపోయిందంతా ఇంకో 20 రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతుంది ఏంటి మార్పు కోరుకున్నారనుకుంటున్నారా లేకపోతే గతంలో మాదిరే ఆయన చెప్పిన అనేక రకాల హామీలు కానీ ఏదో నేనేదో బటన్లు నొక్కాను అంటే ప్రజలు మోసపోయే పరిస్థితులు ఉన్నాయంటావా? లేదు, ప్రజలు మోసపోలా. ఉమ్, ఈ బట్టలు వచ్చే బట్టలే. ఉమ్, అసలు అది మట్టుకు లేదు. ఉమ్, ఏంటంటే జనాన్ని మో మోకముడిగా కమ్మి ఉమ్, ఒక అవభ్రాంతితో మనం గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉమ్, రాజకాంక్షతో ఉమ్, అతను చేసేటువంటి అయినా అసలు ఖండించాలి. ఇప్పుడు ఏదైనా అవును. జరిగాడు ఎవడన్నా తొందరపడ్డాడు అబ్బాయి ఉమ్, తప్పు నువ్వు ఇలా చేయమాక అవును. అని చెప్పాల్సిన బాధ్యత లేదు. అవును. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతుంటే నేను విదేశీ పర్యటనకి వెళ్తున్నాను నా పిల్లల్ని చూడటానికి వెళ్తున్నాను అంటే ఇప్పుడు ఒక తండ్రి స్థాయిలో నువ్వు ఒక నువ్వు ఒక తండ్రి స్థాయిలో ఉన్నావు గొడవలు జరుగుతున్నాయి ఒక సీఎంగా నువ్వు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఉమ్, నువ్వు చెప్పాలి. అవును. మీరు వద్దు గెలుతావు మన ప్రజల తీర్పు అవును. అనేటువంటిది నువ్వు ఆలోచించి అవును. వాళ్ళకు ఒక మాట చెప్పాలి. ఏం చెప్పకుండా నేను పెద్ద మోనార్కిని రారాజుని ఉమ్, ఇవన్నీ అనుకుంటే నువ్వేమైనా అక్కడ ఉంటావా? ఉమ్, నీకేమైనా శాశ్వత కూర్చి ఉమ్, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఏమైనా చేస్తా? అవును. ఎవడైతే పని చేస్తాడో వాడే నిలబడతాడు 4 కాలాల పాటు. రైట్. ఆడు మన్నిగ్గా చక్కగా అవును. ఆడు వృద్ధిలోకి వస్తాడు. జనానికేమో
చక్కగా సంతోషంగా పాలిస్తాడు. Right. జనానికి కూడా రూపాయి కలిసి రావాలి, అవును. వాళ్ళకి ఎవరు సేవ కావాలి, అవును. వాళ్ళ రూపాయి సంపాదించుకునే విధానం ఉండాలి. Right. ఏమి లేకోకుండా నేనే నియంత్రణ, నేనే డిక్టేటర్ని. అవును. హూ ఇస్ ద డిక్టేటర్? అవును. అంతేగా మీకు ఓటేసే ఓటర్ కన్నా కూడా లేకపోతే రాష్ట్ర ప్రజల కన్నా కూడా ఎవడో డిక్టేటర్ కాదు కదా. ఓటేస్తేనే ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి, అంటే ఈ ఓట్లని ఇప్పుడు ఈ ఓట్లన్నీ ఒక బాక్స్లోకి వెళ్ళిపోయినాయి. అవును. అసలు దీన్ని కమాండింగ్ చేసేది ఎవడప్పుడు? అవును. నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు, అవును. నీకు దగ్గర ఏం లేదు. ఉమ్. గవర్నరా పట్టించుకోవట్లా. అవును. మరి తతిమావులు ఎవరో ఈ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆఫ్ పోలింగ్లో యాక్టివిటీస్ ఉండాలి. పోలీసుల మీద కూడా దాడులు చేస్తున్నారు, సీఐని కూడా అసలు కొడుతున్నారు. అది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు చక్కగా నిబ్రత కలవాళ్ళు, అవును. తొందరపడరు. ఉమ్. అవతల తొందరపడినా సహనంతో ఉంటారు. అవును. అది ఒకటి ఆలోచించాలి. ఉమ్. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, ఉమ్. నేను ఆడని అనుకుంటే అట్టా అవును. తప్పది. అవును. నీదేంటో అదేంటో ఉండే సో మార్పు మా అయితే ఖచ్చితంగా ఉందంటారు. గ్యారెంటీ 99%. Right. ఇవాళ ఇంకొక మాట నేను విన్నాను, అది ఉమ్. మీరు అది అంటే నేను అది దాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఉమ్. చాలా వరకు ఉమ్. 40 కూడా రావు. ఉమ్. 40 సీట్లని వైసీపీ వైసీపీకి ఏదో చెప్పుకొస్తున్నారు, కానీ ఉమ్. చాలా తక్కువగా ఉంది మార్కెట్. ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు అంటారు. ఒక రకంగా ఉండొచ్చు, ఉమ్. కాకపోతే 30-35 ఆ రేంజ్లో ఉంటాయి అనేటువంటిది రైట్. నా అభిప్రాయం.